శ్రీమద్ రామాయణము రెండవ సర్గము. రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావము. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా ఎరిగి వివరించుటయందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన అనగా తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానముగా పూజించెను. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను. నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి గంగానదీ తీరమునకు సమీపమున గల తమసా నదీ తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములోకి దిగుచు ప్రక్కనున్న శిష్యునితో ఇట్లనెను: ఓ భరద్వాజ, ఏమాత్రము బురద లేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగా ఉన్నది. దీనిని చూడుము. నాయనా, ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నానవస్త్రమును ఇమ్ము. గంగాజలముల వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానం చేసేదను. నీవును ఇచ్చటే స్నానం ఆచరింపుము. మహామనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవ నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలమును అందించెను. జితేంద్రుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రామణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూచెను. అన్యోన్య రాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను. అంతలో సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూచుచుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. కిరాతుని బాణపు దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అంగములతో గిలగిలా కొట్టుకొడుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలు కొనిదియు బలమైన రెక్కలు గలదియు అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు వెలవెలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో ఆడు క్రౌంచ పక్షి ఏడుసాగెను. క్రూరుడైన కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచున్న ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణ రసము పొంగిపొరలను. మిక్కిలి జాలిగొలిపడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి శుతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు పరస్పరానురాగములో ఉన్న పక్షులను హింసించి విడదీయుట కటిక కసాయతనమును అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను: ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో ఒక మగపక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు, శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
క్రౌంచ పక్షుల దుస్థితిని గాంచుచు పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడై నేను పలికినదేమి అని ఆలోచన మొదలైను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్ర కోవిదుడు అయిన ఆ వాల్మీకి ఇట్లు ఆలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను. నే పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానం చేయుటకు తగి ఉన్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆ విధముగా పలికిన ముని వచనములను అనగా శ్లోకమును శిష్యుడు సంతోషంతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. ఆ శిష్యుని విషయమున మహర్షియు సంతుష్టుడాయెను. అనంతరము ఆ మహర్షి తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మా నిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. మా నిషాద ఈ శ్లోకమునందు రామాయణమునందలి 7 కాండల కథాంశములు సూచించబడుచున్నట్లు పండితులు విశ్లేషింతురు. మా నిషాద లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చెట్టబట్టిన ఓ రామా. ఈ పదము ద్వారా శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టము అనగా బాలకాండ కథ సూచితమగుచున్నది. ప్రతిష్టాం త్వం అగమః అనగా పితృవాక్య పరిపాలన మునర్చి నీవు జగద్విఖ్యాతి పొందితివి. ఈ పదము ద్వారా అయోధ్యాకాండ కథ వెల్లడి అగుచున్నది. శాశ్వతీ సమాహ ఆడిన మాట తప్పకుండుటకై ఓ రామ నీవు పెక్కు సంవత్సరములు అనుగా 14 సంవత్సరములు వనవాసమనుచితివి. ఈ పలుకుల వలన అరణ్యకాండ వృత్తాంతము ప్రకటింపబడుచున్నది. క్రౌంచ మిథునాత్ కుటిల అనగా దుష్ట ప్రవర్తన గల తారా వాలి దంపతులలో వాలి వధ దీని వలన కిష్కింధకాండ కథ సూచితము. ఏకం అనగా అసహాయ సూర్యుడు ఏకైక వీరుడు హనుమంతుడు దీని వలన సుందరకాండ గాథ సూచితము. అవధీహి లోకకంటకుడైన దుష్ట రావణుని వధించితివి. దీని ద్వారా రావణవధ అనగా యుద్ధకాండ సూచింపబడినది. కామమోహితం అనగా పట్టాభిషేకానంతరము సీతాదేవి యొక్క వన విహార కుతూహల స్థితి అనగా ఉత్తరకాండ వృత్తాంతము సూచితము. నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సు చ స్నానం సమాచరే నిత్యం నదీ ప్రస్రవణేషు చ నదులలోనూ పుష్కరిణులందును చెరువులలోనూ సరస్సులలోనూ సెలయేరులలోనూ నిత్యము స్నానం చేయుట యుక్తము. విషయ సంపన్నుడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు మా నిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడు అన్న పేరు గల ఆ శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. ఆ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమమును ప్రవేశించి దేవపూజాధిక ధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహా తేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమములకు విచ్చేసెను. అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి
పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు కావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములను ఒనర్చి సాష్టాంగ దండ ప్రమాణము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవుడునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనునిగా గావించి స్తుతించెను. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనంపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చున్నట్టుకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకి కొంచెము ఎత్తు తక్కువగా ఉన్న ఆసనముపై కూర్చునెను. సాక్షాత్తుగా బ్రహ్మ ఎదుట కూర్చుని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనసున చింతించుచుండెను. క్రౌంచ పక్షిని వేటాడవలెనని అనిడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూరకార్యం చేసినాడు. మధురధ్వని చేయుచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించను కదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచ పక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ద్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మా నిషాద అను శ్లోకమునే మనసులో మరల మరల పఠించెను. అంతటా బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినని భావించి చిరునవ్వు నవ్వుచూ ఆ మహర్షితో ఇట్లు పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లింది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరిత్రమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు. ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయువాడు. కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగు ధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతా వృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నిటిని వివరింపము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమందలి అంశములు అన్నియును సత్యములే అగును. అందలి పదములలో కానీ వాక్యములలో కానీ వాటి అర్థాతులలో కానీ ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినిన మాత్రముననే పరమానందమును కూర్చున్నది కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండనంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్ధానమాయెను. అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమును మునిగిరి. అనంతరము ఆ ముని శిష్యులు అందరూ మా నిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానం చేసిరి. వారిలో వారు తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకునిరి. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల 4 పాదముల శ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమారులు వెంట వెంట పఠించుట వలన ఆ శ్లోకము
మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోక రూపమును పొందినది. అందువలన రామాయణము కరుణరస భరితమైనది. అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములతోనే రచించెదను అని సంకల్పం చేసెను. మిక్కిలి ధీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గోబాళింపజేయునట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో విశేష వృత్తములతో అర్థవంతములైన చక్కని పదములతో వందల కొలది అనగా 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకమునకు వెల్లడించెను.